గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లాస్య నందిత ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తలకు బలమైన గాయాలు అయ్యాయని డాక్టర్లు చెప్తున్నారు. స్పాట్లోనే లాస్య నందిత మృతి చెందారు అని పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్తున్నారు. లాస్య నందిత థైబోన్ రిబ్స్ మొత్తం విరిగిపోయాయని డాక్టర్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడించారు. ఒక కాలు కూడా లాస్య నందిత కాలు కూడా విరిగిపోయింది అని డాక్టర్లు చెప్తున్నారు. శరీరంలోని ఎముకలన్నీ కూడా ఫ్రాక్చర్ అయ్యాయని పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్తున్నారు. ఒకసారి మనం ఆ కారు దృశ్యాలను చూడొచ్చు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ కారులోని లాస్య నందిత ఈ తెల్లవారుజామున ప్రయాణిస్తూ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై నిజానికి ఎప్పటికీ స్పష్టత రాలేదు. ముందు మూవ్ అవుతున్న మరో వెహికల్ను ఢీకొట్టి ఆ తర్వాత వెళ్ళి పక్కనే ఉన్న రైలింగ్ని ఢీకొట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ముందు వెళ్తున్న ఒక వెహికల్ని ఆ వెహికల్కి రైట్ సైడ్ని ఢీకొట్టడంతో ఈ వాహనానికి లెఫ్ట్ సైడ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఆ తర్వాత వెళ్ళి రైలింగ్ను ఢీకొని కారు ఆగింది అని తెలుస్తోంది. అప్పటికే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో లాస్య నందిత శరీరంలో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయని డాక్టర్లు చెప్తున్నారు. రిబ్స్ విరిగిపోయాయి, థైబోన్ విరిగిపోయింది అని, అలాగే శరీరంలో కాలు విరిగిపోయింది అని డాక్టర్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో చెప్తున్నారు. ఈ ఉదయం తెల్లవారుజామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత మరణ వార్త విని అంతా కూడా తలడిల్లిపోయారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఇటీవల కాలంలో ఔటర్ రింగ్ రోడ్డుపై తరచుగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్న ఘటనలే చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డుపై అధిక వేగంతో వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఆ సూచించిన వేగానికంటే ఎక్కువ వేగంతో వాహనాలు నడపడం కారణంగా అదుపు తప్పి ప్రమాదాలకి గురవుతున్నాయి. లాస్య నందిత ఈ ఉదయం ప్రయాణిస్తున్న కారు ఎంత డ్యామేజ్ అయిందో కూడా మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ వీల్ మొత్తం విరిగిపోయి కింద పడిపోయింది. దీంతో ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో డ్యామేజ్ అయింది. ఆ వెహికల్ వీల్ కూడా ఇరిగిపోవడంతో ఆ తర్వాత పూర్తిగా లెఫ్ట్ సైడ్కి కారు వెళ్ళిపోయి రైలింగ్ని ఢీకొట్టి కారు ఆగింది. ఆ తర్వాత చూసిన వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వచ్చారు. కానీ లాస్య నందిత అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఒకసారి లాస్య నందిత పోస్ట్ మార్టంలో ఏముందనే వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, లాస్య నందిత మరణం అందరినీ కూడా కలిచివేస్తోంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఏముంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో? పోస్ట్ మార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న రాత్రి జరిగినటువంటి ప్రమాదం ఏమైతే ఉందో అది ప్రమాదం అనేది తీవ్ర స్థాయిలో జరిగింది. ఆ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ పూర్తి స్థాయిలో కూడా శిథిలవందరగా విరిగిపోయి కూడా రక్తాస్వామైనంత కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పేర్కొంది. అలాగే దంతాలు దాదాపుగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంలో ఈ ప్రమాదం కూడా ఇంత భారీగా సంభవించిందని ఒక ప్రమాదం కూడా ఇంత ఉద్రిక్తంగా మారిందని ఒకవైపు డాక్టర్లు చెప్తున్నారు. పళ్ళు దాదాపుగా 6 పళ్ళు కూడా ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో ఊడిపోయినట్టు కూడా డాక్టర్లు అందులో పేర్కొన్నారు. అలాగే ఎడమకాలు ఏదైతే ఉందో అది పూర్తిగా డ్యామేజ్ అయింది అని చెప్పి ఒకవైపు కూడా రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఒకవేళ సీట్ బెల్ట్ కి సంబంధించి సీట్ బెల్ట్ ధరించి ఉంటే మాత్రం ప్రమాద తీవ్రత అనేది తగ్గేది. ఒకవైపు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఒకవైపు లాస్య నందితకు సంబంధించినటువంటి తను ఎక్కడైతే కాళ్ళ ప్రయాణిస్తున్నది ముందు సీట్లు కూడా ఏకంగా విద్దుకొని అతి వేగంతో ఉన్నటువంటి కాళ్ళలో కూడా అక్కడ తీవ్ర స్థాయిలో ఒకవైపు కూడా ఎముకలు విరగడం, పళ్ళు విరగడం, తీవ్రమైనటువంటి రక్తస్రావం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రమాదం కూడా తీవ్ర స్థాయిలో కావడం వల్లనే లాస్య నందిత ఎమ్మెల్యే చనిపోయిందంటూ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో పెడుతున్నాం. ఇప్పటికీ ఆ ప్రమాదానికి సంబంధించి అసలు ప్రమాదంలో ఒకవైపు లాస్య నందిత కారు ప్రయాణించినటువంటి కారు ఏదైతే ఉందో అది వెళ్ళి రైలింగ్ కు గుద్దిందా, లేకపోతే ముందు వెళ్ళినటువంటి వాహనానికి గుద్ది రైలింగ్ కు గుద్దిందా అని ఒక స్పష్టత అయితే రాలేదు ఇప్పటి వరకు. అయితే దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ సైతం కూడా అటు పోలీసులు అటు టోల్గేట్ కానీ టోల్గేట్ సిబ్బంది ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ దగ్గరలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఒకవైపు పోలీసులు విడుదల చేస్తే నిజంగా ప్రమాదం ఎగ్జాక్ట్ గా ఏ విధంగా జరిగిందన్న విషయాలు కూడా ఒకవైపు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒకవైపు ఇంటి వద్ద కూడా చూసుకోవచ్చు. లాస్య నందిత ఇంటి వద్ద కూడా భారీగా ఒకవైపు కూడా నాయకులు వచ్చి కుటుంబాలను కూడా పరామర్శిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ నిర్వహించి నేతలు కూడా అక్కడ వచ్చి నివాళులు అర్పించి వెళ్తున్నటువంటి పరిస్థితులు. ఒక్కసారి మరి కృష్ణారెడ్డి అక్కడ నివాళులు అర్పించి వస్తున్నారు. ఒక్కసారి సరే మీకు సాయన కుటుంబం లాస్య నందితకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే? శ్రీధర్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి శిల్పతో కూడా మాట్లాడదాం. శిల్ప, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి అని డాక్టర్లు చెప్తున్నారు.
సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. సో మొత్తానికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది? ఆమె స్పాట్లోనే చనిపోయారా, లేదంటే చాలాసేపు ఆమె ప్రాణాలతో ఉన్నారా, వెంటనే సరైన ఎయిడ్ అందకపోవడం కారణంగా ఆమె తర్వాత చనిపోయారా? సో ఏం జరిగింది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో కంప్లీట్గా ఏముంది? ఎస్ రోహిత్, కాసేపటి క్రితమే గాంధీ వైద్యులు లాసినందికి సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు విడుదల చేశారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రధానంగా మెన్షన్ చేసింది ఏంటంటే సీటు బెల్ట్ ధరించకపోవడం వలన ఈ ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంది. ఈ ఇన్ కేస్ సీట్ బెల్ట్ ధరించి ఉంటే ఇప్పటికే ఎవరైతే డ్రైవర్ కావచ్చు, పిఏ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. సో వాళ్ళకు కొంచెం బతికే ఛాన్సెస్ ఉన్నాయి. సో లాసినందితో కూడా అదే విధంగా ఉండే ఛాన్స్, కానీ సీటు బెల్టే ప్రధాన కారణంగానే చెప్పారు. సో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల స్పాట్లోనే వితిన్ సెకండ్లోనే ఆమె మరణించినట్టు ఇప్పటికే వైద్యులు ధృవీకరించారు. మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఎడమకాలు ఉంటుందో మొత్తం కూడా విరిగిపోయింది. పైన మనం చూసుకున్నట్లయితే 6 దంతాలు కూడా మొత్తం ఎక్కడికక్కడ ఇరిగిపోయినాయి. అండ్ ఈ విధంగా సంచలన నిజాలు బయట పెట్టారు. చాలా వరకు అవి మద్యం తాగి ఇవన్నీ వార్తలు వచ్చాయి, కానీ అవేమీ లేవు. కేవలం ఆమె ఏదైతే ప్రయాణిస్తున్న కాల్లో సీటు బెల్ట్ ధరించలేదు. దానివల్లనే ప్రమాద తీవ్రత ఎక్కువ ఉన్నది. దీనివల్లనే స్పాట్లోనే డెడ్ అయ్యారని ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. అండ్ ఇంకోవైపు అందులో కారులోనే ప్రయాణిస్తున్న పిఏ కావచ్చు, ఇంకెవరైతే డ్రైవర్ ఉన్నారు, వీళ్ళు ముందు సీట్లో కూర్చున్నారు, వాళ్ళు సీట్ బెల్ట్ ధరించారు. అందుకే వాళ్ళు ప్రాణాల నుంచి బయటపడ్డారు. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సో లాసినందితే ఈమె సీటు బెల్ట్ ధరించలేదు. సో దీనివల్లనే ఎక్కువగా ఇంజూరీ అయింది, స్పాట్లోనే చనిపోయినట్టు ఇప్పటికే ఎవరైతే పోస్ట్ మార్టం చేసిన గాంధీ వైద్యులు ఉంటారో వాళ్ళు ఇప్పటికే నిర్ధారించారు. అండ్ ఇంకోటి వాళ్ళు మెయిన్గా చెప్పింది ఏంటంటే డోర్కి తగిలి ఆమె తలకు అనేది తీవ్రంగా గాయమైనట్టు ఏదైతే రిపోర్ట్లో మెన్షన్ చేశారు. ఇంకోటి పక్కటెముకలు, థైబోన్, ఒక కాలు ఎముక పూర్తిగా విరిగిపోయాయి. అదేవిధంగా 6 దంతాలు, మనకి ఏవైతే పైన రోలో ఉండే 6 దంతాలు పూర్తిగా విరిగిపోయాయి. దీంతో ఆవిడ స్పాట్లోనే మరణించారని ఇప్పటికే వైద్యులు పోస్ట్ మార్టంలో ఇప్పటికే రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ కాసేపు ఉన్నదని ఇవన్నీ వార్తలు వస్తున్నాయి, కానీ ఆమె వితిన్ సెకండ్లోనే అక్కడ స్పాట్లోనే చనిపోయినట్టు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుందో అందులో క్లియర్గా మెన్షన్ చేశారు రోహిత్. శిల్ప, కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉంది? ఎందుకంటే సరిగ్గా ఆ సెకండ్లో ఏం జరిగింది అనేది తను చెప్తేనే తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతం అతను ఏం చెప్తున్నాడు? ఒక లాసినందితకు శరీరంలో చాలా గాయాలున్నాయి, కాలు విరిగిపోయింది, దురదృష్టం ఆమె మరణించారు. కానీ ఆ డ్రైవర్ ఏం చెప్తున్నాడు? ప్రస్తుతం అతను ఏమన్నా స్పృహలోకి వచ్చాడా? ఆ విషయాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఎస్ రోహిత్, వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ముందు రోజులో కూర్చున్నా ఎవరైతే డ్రైవర్ కావచ్చు, పిఏ, వీళ్ళిద్దరికీ చికిత్స కొనసాగుతుంది. వాళ్ళు తీవ్రంగా గాయపడారు. ఇంకా వాళ్ళు కోమాలోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు స్పృహలోకి రానట్టుగానే మనకు సమాచారం అందుతుంది. సో ముందు కూర్చున్న వాళ్ళిద్దరూ సీటు బెల్ట్ ధరించారు, కానీ వెనక ఏదైతే ప్యాసింజర్ సీట్ ఉంటుందో అందులో లాసినందిత కూర్చున్నది. సో ఈ నేపథ్యంలో ఆమె సీటు బెల్ట్ అనేది ధరించలేదు. సో వెంటనే ఎప్పుడైతే కారు రైలింగ్కి తాకిందో అప్పుడు వెంటనే ఆమెకున్న ముందు సీట్స్ భాగాలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే ఇట్లా తాకి ఎముకలు కావచ్చు అన్నీ ఇరిగిపోయినాయి. ఏదైతే లెఫ్ట్ లెగ్ ఉంటుందో అది పూర్తిగా డ్యామేజ్ అయినట్టు ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. సో ముందట ప్రయాణిస్తున్న ఇద్దరు ఏదైతే సీటు బెల్ట్ ధరించారు, దీని కారణంగా వాళ్ళు ప్రాణాల నుంచి బయటపడారు. వాళ్ళకు తీవ్ర శిల్ప, ఎంతమంది ఉన్నారు కారులో? కార్లో మొత్తం 3 మందిగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒకరు డ్రైవర్ కావచ్చు, ఇంకొకరు పిఏ, ఇంకో లాసినంత. వీళ్ళు ముగ్గురు ప్రయాణిస్తున్నారు. ముందు సీట్లో ముందు ఏదైతే కారు భాగం ఉంటుందో అందులో డ్రైవర్ కావచ్చు, పిఏ ప్రయాణిస్తున్నారు. ఏదైతే ప్యాసింజర్ సీట్ ఉంటుందో అందులో లాసినందితో ప్రయాణిస్తుంది. సో ఈ నేపథ్యంలో ముందు ఉన్న ఇద్దరు సీటు బెల్ట్ ధరించారు, కానీ లాసినందిత సీటు బెల్ట్ ధరించలేదు. సో దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండి లాసినందిత స్పాట్లోనే చనిపోయారు. ఎవరైతే ముందు భాగంలో ఉన్నారో వాళ్ళిద్దరూ సీటు బెల్ట్ ధరించడం వల్ల ప్రమాద తీవ్రత తక్కువ ఉంది. వాళ్ళని వెంటనే అక్కడ పటాన్చెరులో ఉన్న ఏదైతే హాస్పిటల్ ఉందో వెంటనే తరలించడంతో ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. అండ్ వాళ్ళ పరిస్థితి కొంచెం విషమంగానే ఉన్నట్టు తెలుస్తున్నప్పటికీ వాళ్ళకు కొన్ని ఛాన్సెస్ ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. సో ఎప్పుడైతే లాసినందిత సీటు బెల్ట్ ధరించి ఉంటే ఆవిడ కూడా బ్రతికే అవకాశాలు ఉండని ఒకవైపు ఎవరైతే పోస్ట్ మార్టం చేసిన వైద్యులు ఉన్నారో వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉన్నది. సో మొత్తం మీద ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ అయిందో వెంటనే ఈ
ఈ ఎముకలు ఎక్కడికక్కడే విరిగిపోయాయి. ఇంకోవైపు దంతాలు ఏవైతే ముందు భాగంలో పైన రోలో ఉండే దంతాలు ఉంటాయో అవి మొత్తం 6 వెంటనే ఇరిగినాయని ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. సో మొత్తం మీద ప్రధాన కారణంగా చూసుకున్నట్లయితే ప్రమాద తీవ్రత పెరగడానికి గల కారణం సీట్ బెల్ట్ ధరించి ఉంటే ఇంత తీవ్రత ఉండేది కాదని ఇప్పటికే వైద్యులు అయితే నిర్ధారించారు. రైట్ శిల్ప, లాస్య నందిత పోస్టుమార్టం రిపోర్ట్లో సంచలన విషయాలు తెలుస్తున్నాయి. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే లాస్య నందిత మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తలకు బలమైన గాయాలున్నాయి. డాక్టర్లు ఈ విషయాన్ని పోస్టుమార్టం రిపోర్ట్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు దంతాలు ఊడిపోయాయి. స్పాట్లోని లాస్య నందిత మరణించారు అని డాక్టర్లు పోస్టుమార్టం రిపోర్ట్లో పేర్కొన్నారు. థైబోన్, రిబ్స్ మొత్తం విరిగిపోయినట్టుగా చెప్తున్నారు. ఒక కాలు కూడా విరిగిపోయింది అని డాక్టర్లు అంటున్నారు. శరీరంలో ఎముకలన్నీ కూడా ఫ్రాక్చర్ అయ్యాయి అని డాక్టర్లు చెప్తున్నారు. ఈ గాయాల కారణంగా లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు అని పోస్టుమార్టం రిపోర్ట్లో వెల్లడించారు. ఒకసారి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఎంతమంది ఉన్నారు శ్రీధర్ కారులో ఆ ప్రమాదం జరిగిన సమయంలో? ఒక స్పష్టత అయితే ఇంకా రావాల్సింది సంబంధించి పోలీసులు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించాల్సింది. స్పష్టమైనటువంటి అవగాహన వచ్చే అవకాశాలు కూడా ఈ కారు ఏదైతే ఉంటే అతివేగంతో ఒకవైపు కూడా ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా ఇప్పటికైతే ఒక ప్రాథమిక నిర్ధారణకు పోలీసులు అయితే వస్తారు. ఎందుకంటే ఆ రింగ్ రోడ్ పైన అవుటర్ పైన కూడా ఒకవైపు చాలా వేగంగా వెళ్తుంది. వెహికల్ ఒకవైపు పరిమితి ముందు ఏదైతే ఉంటారో లిమిటెడ్ స్పీడ్ ఉంటుంది. ఆ లిమిటెడ్ స్పీడ్ ఒకవైపు కూడా లిమిటెడ్ స్పీడ్ దాటి వెళ్ళి ఉంటారు కాబట్టి ఈ ప్రమాదం కూడా కారణమైంటది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ పోలీసులు తెలిసే అవకాశం ఉంది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఒకవైపు సంచలన విషయాలు వెలుగులో చూసే ఒకవైపు లాస్ట్ కి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాడీలో ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా డ్యామేజ్ అవ్వడం పట్ల తీవ్ర రక్తస్రావం అన్ని చూసుకుంటే దాని వల్ల కూడా మరణించిందని చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఒకవైపు పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ప్రస్తుతం ఆ లాస్ట్ అనేది ఇంటి వద్ద ఉన్నాం. నేతలు వైపు రాజకీయ అతీతంగా కూడా ఒకవైపు లాస్ట్ అంతా ఇంటికి చేరుకొని ఇవాళ పరిస్థితి కూడా ఒకవైపు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే లాస్ట్ అంతా పార్థివదేహానికి నివాళులు అర్పించి వెళ్ళడానికి సంబంధించి కూడా ఇప్పటికే అంత్యక్రియలు సైతం కూడా స్థాయిలో అంత్యక్రియలను కూడా ప్రభుత్వ లాంఛనాలతో కూడా చేస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం కూడా వచ్చి లాస్ట్ నందిత కూడా నివాళులు అర్పించి వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఒకసారి ఇంటి వద్ద కూడా ఉండిపోతూ ఏడాది క్రితం ఒకవైపు కూడా ఆయన చనిపోయిన తర్వాత కూడా తీవ్ర విషాదాలు అలముతున్నాయి. మరోవైపు ఏడాది పూర్తి అవగానే ఒకవైపు కూడా కుమార్తె కొత్తగా ఎమ్మెల్యేగా మొన్నటి అసెంబ్లీగా ఎన్నికైనటువంటి లాస్ట్ నందిత మరణం కూడా ఇటు ఒకవైపు కూడా కంటోన్మెంట్ ప్రజలకు కూడా తీవ్రమైన లోటే అని చెప్పి కూడా నేతలు భావిస్తున్నటువంటి పరిస్థితి. అటు ఆయన ఒకవైపు కంటోన్మెంట్ ఆయన అడ్డలాగా మార్చుకుంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో సంబంధించినటువంటి ఓటర్స్ కానివ్వండి, వాళ్ళ ఫాలోవర్స్ కానివ్వండి, పూర్తి స్థాయిలో ఒకవైపు విషయాల్లో మిగిలిపోతుందని చెప్పారు. కానీ ఇదంతా చూస్తే మాత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం ఒకవైపు సంచలన విషయాలు ఏంటంటే దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి కూడా చూసుకోవచ్చు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే బాడీలో సీటు పెట్టి చుట్టుకుంటే మాత్రం ఒకవైపు ప్రమాద తీవ్రత అనేది కూడా తగ్గింది అని చెప్పి కూడా డాక్టర్లతో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో పేర్కొన్నారు. ప్రమాదం ఏదైతే ఉందో సంబంధించి ప్రమాదం అతి వేగంతో కూడా ఇదంతా జరిగింది కాబట్టి దీనివల్ల ఒకవైపు లాస్ట్ టైం నందిత కూడా ఒకవైపు అక్కడే మరణించడంతో కూడా ఒకవైపు పోలీసులు కూడా ఇంకోటి భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వచ్చి నివాళులు అర్పించారు. మరికొద్ది పేపర్లో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా లాస్ట్ నందిత పార్థివదేహానికి నివాళులు అర్పించేందుకు వస్తారని చెప్పి కూడా ఇప్పటికీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కాకుండా ఇటు సాయన్న ఇంటికి వచ్చేటువంటి చుట్టూ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉండడంతో కూడా ఒకవైపు సంబంధించిన రోడ్లన్నీ మూసేసినటువంటి సిచ్యువేషన్. మరోవైపు పార్టీలకు అతీతంగా ఒకవైపు నేతలు వస్తున్నటువంటి పరిస్థితి, ఒకవైపు అధికార పార్టీ నేతలు ఇక్కడే అంత్యక్రియలైనంత వరకు ఉంటే మరోవైపు అటు పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే లాస్ట్ కాబట్టి ఆ పార్టీకి చెందినటువంటి నేతలు సైతం కూడా
ఇక్కడికి వచ్చి శనివారం ఆఫీసులో ఇక్కడే ఉంటున్నారు. ఒకవైపు ఈ రోజు సాయంత్రం లాస్ట్ సంబంధించినటువంటి అంత్యక్రియలో పూర్తయిపోయినటువంటి కుటుంబ సభ్యుల పేరు ఎక్కడైతే సాయం చేయాలో మారేపల్లి శ్మశాన వాటిక ఏదైతే ఉందో అక్కడే ఒకవైపు లాస్ట్ టైం నందిత ఎమ్మెల్యే యొక్క అంత్యక్రియలు కూడా అక్కడే జరుగుతాయని చెప్పి కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు వెళ్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఒకవైపు నివాళులు అర్పించి వెళ్ళిన అనంతరం కూడా ఈ అంత్యక్రియలకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా మొదలవుతుంది అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండుంటే లాస్య నందిత ప్రాణాలతో బయటపడి ఉండేవారు. రైట్ శ్రీధర్? పోలీసులు ముందు నుంచి చెప్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు కూడా అనౌన్స్మెంట్ కానివ్వండి, సీట్ బెల్ట్ అనేది కూడా మస్ట్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రమాదం ఏదైతే ఉండడానికి సంబంధించి ఒకవైపు ముందు తీసుకోవడం అలా కానివ్వండి, లేదంటే ఒకవైపు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అది బయటికి అంటే ప్రమాదం జరిగిన వెంటనే కూడా ఒకవైపు బయటికి ఎగిరిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సీట్ బెల్ట్ ఒకవైపు పెట్టుకుంటే కూడా ఒకవైపు బ్రతికేది అని చెప్పి. శ్రీధర్, మీరు ఒక్కసారి అందుబాటులో ఉండండి. లాస్య నిన్న దర్గాకు వెళ్లారు. లాస్య నిన్న సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో సంగారెడ్డి జిల్లాలో ఆమె యొక్క దర్గాకు వెళ్లారు. దర్గాలో మొక్కు చెల్లించుకోవటానికి అక్కడికి వెళ్లారు. పూజల అనంతరం అర్ధరాత్రి 1 గంట తర్వాత ఆమె అక్కడ నుంచి బయలుదేరారు. సుమారు 1 గంట సమయంలో పూజలు చేశారు. తెల్లవారుజామున 3 గంటల వరకు అక్కడే గడిపారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దర్గా నుంచి బయలుదేరిన గంట తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అంటే తెల్లవారుజామున సుమారు 4 గంటల తర్వాత ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో నిద్ర మత్తు వస్తూ ఉంటుంటుంది. సహజంగా తెల్లవారుజామున రాత్రంతా పూజలు చేయటం, డ్రైవర్ కూడా మెలకుగానే ఉండటం, ఇవన్నీ ప్రమాదానికి కారణం. అంతేకాదు లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. అయితే దర్గాకు వెళ్ళటానికి కారణం ఏంటి అంటే ఆరోగ్యం బాగుండాలి అని నిన్న దర్గాలో పూజలు చేశారు ఎమ్మెల్యే లాస్య నందిత. గత కొన్ని రోజుల క్రితం నల్గొండలో సభకు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కూడా ఇలా వాహన ప్రమాదం చోటు చేసుకుంది. అప్పుడు హోంగార్డు చనిపోయారు. సో వరుసగా జరుగుతున్నటువంటి కారణాలు వీటన్నిటి దృష్ట్యా ఆరోగ్యం కోసం ఆమె పూజలు చేయాలని అనుకున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో గల మస్కిన్ బాబా దర్గాలో రాత్రి 1 గంట సమయంలో పూజలు చేశారు. తెల్లవారుజాము 3 గంటల వరకు అక్కడే గడిపారు. తిరిగి ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. ఒకవేళ లాస్య నందిత తెల్లవారేంత వరకు అక్కడే ఉండిపోయినా ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని చెప్తున్నారు. గురువారం అర్ధరాత్రి లాస్య కుటుంబ సభ్యులు బయలుదేరి వెళ్ళారు. సదాశివపేటలో ఒక దర్గాలో ప్రార్థనల కోసం వెళ్ళారు. అక్కడ నుంచి మూసాపేటకు వెళ్ళి అక్క కూతురు శ్లోక పరీక్షలో ఉండటంతో కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండిపోయారు. మా ఆకలిగా ఉండటంతో మార్గ మధ్యలో దాబా కోసం వెళ్ళారు అని కూడా తెలుస్తుంది. సదాశివపేటకు లాస్య అలాగే డ్రైవర్ ఆకాష్ ఇద్దరు కూడా కలిసి వెళ్ళారు. ఆకాష్ డ్రైవ్ చేస్తున్నాడు. లాస్య ముందు సీట్లోనే కూర్చున్నట్టుగా తెలుస్తుంది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో సుమారు 100 కిలోమీటర్ల పైనే వేగంతో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం మిస్కిన్ దగ్గర బాబా దర్గా ఉంటుంది. ఆరూరు నుంచి కోనాపూర్ వెళ్లే మార్గంలో ఈ దర్గా ఉంది. లాస్య అర్ధరాత్రి 1 గంట సమయంలో అక్కడ పూజలు చేసినట్టుగా తెలుస్తుంది. పూజలు చేసి తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి అయిపోయింది కాబట్టి ఒకవేళ అక్కడే రెస్ట్ తీసుకుని ఉన్నా ఈ ప్రమాదం జరగకపోయి ఉండేది అని అభిమానులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకున్నా లేదు అంటే తెల్లవారుజాము కాబట్టి కొంచెం రాత్రంతా పూజలు చేస్తారు కాబట్టి నిద్రమత్తులో ఉన్నారు. ఒకవేళ అక్కడే ఉండిపోయిన ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చు. రైట్ సార్? డెఫినెట్ గా, ఎందుకంటే అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత ఉదయం అర్లీ మార్నింగ్ ఏదైతే ఉంటాయో ఓట్స్ ఒకవైపు కూడా ఇప్పటికే అటు పోలీసులు తెలుపుతా ఉంటారు. అది నిద్ర వచ్చే సమయం కాబట్టి ఆ వేళలో వెహికల్ నచ్చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రాత్రి అర్ధరాత్రి 2 దాటాక ఏదైతే 3, 4, 5 మధ్యలో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా నిద్ర వచ్చే సమయాలు కాబట్టి ఆ సమయంలో వెహికల్ నడపకూడదు అని చెప్పి కూడా ముందు చెప్పారు. ఇక్కడ సదాశివపేట అంటే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సంగారెడ్డి జిల్లా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆరూరు వద్ద ఉన్నటువంటి దర్గా ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పూజలు కుటుంబ సభ్యులతో కూడా నిర్వహించి అక్కడ నుంచి బహంజాని సిటీకి వచ్చేటప్పుడు కూడా మార్గ మధ్యలో ఒకవైపు కూడా ధాబాకు వెళ్ళారని ఒకవైపు కూడా కృష్ణాలో వెళ్ళి తిరిగి అటు మూసాపేటకి వెళ్ళి ఇక్కడికి వద్దామన్న తరుణంలో కూడా
ఈ ప్రమాదం అయితే కూడా ఒకవైపు చోటు చేరుకుంది అని చెప్పి తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ దర్గా ఆరూరు సావేసిపేట మండలం ఏదైతే ఉందో ఆరూరు వద్ద ఉన్నటువంటి దర్గాలో దాదాపు 1 గంట నుంచి కూడా 3 గంటల వరకు, అంటే దాదాపుగా 2 గంటల పాటు అక్కడ దర్గాలో ఉన్నటువంటి అక్కడ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేసి అక్కడ నుంచి కూడా హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ లో కూడా మూసాపేట. కానీ శ్రీధర్, కార్ లో 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి, అయినప్పటికీ కూడా లాస్య ఎందుకు బతకలేకపోయారు? ఎందుకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి? దీని గురించి ఏమైనా చెప్తున్నారా? ఒకవైపు ఆ కారు ప్రమాదాన్ని కాస్త మరణించడానికి ప్రధానంగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినప్పటికీ కూడా కారుకు సంబంధించి కూడా అది ఒకవైపు కారు ఏదైతే ఉందో అది కూడా ఒకవైపు పెద్దగా ఉన్నటువంటి కారు కాదు, అది ఎక్సెల్ కారు, లేటెస్ట్ గా వచ్చినటువంటి వాహనం కాబట్టి దానికి సంబంధించి దానికన్నా పెద్ద వాహనంలో ఒకవేళ లాస్ట్ అనంత ప్రయాణించి ఉంటే మాత్రం కష్టంగా కూడా బతికేది. దీనికి ప్రధానంగా ఎక్కడైతే ప్రయాణిస్తుంటామో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సీట్ బెల్ట్ అయితే పెట్టుకొని ప్రయాణిస్తే ఎంత వేగంగా ఉంటే ఒకవైపు కూడా ప్రమాదం జరిగినప్పుడు ముందుకు అంత ఫోర్స్ కూడా ఒకవైపు కూడా ముందుకు వెళ్తుంటాం కాబట్టి దానికి సంబంధించి ఆ ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ స్టేషన్ లో ఏదైతే ఉందో సీట్ బెల్ట్ ముందుకు పూర్తి స్థాయిలో వెళ్లకుండా ఆపుతుంది కాబట్టి ఆ సీట్ బెల్ట్ ఒకవైపు ఆ పూర్తి స్థాయిలో అది ఆ బెలూన్స్ ఓపెన్ అయినప్పుడు కూడా సీట్ బెల్ట్ లేకపోవడంతో దానికి సంబంధించి కూడా కూడా తీవ్ర స్థాయిలో ఒకవైపు కూడా లాస్ట్ నిమిషకు తీవ్రంగా సంబంధించి కూడా ఒకవైపు తీవ్రంగా గాయపడింది అని చెప్పి వైద్యులు ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే మాత్రం ఒకవైపు కూడా బ్రతికుండేది అని చెప్పి ప్రధానంగా చెప్తూనే ఇంటర్నల్ బ్లీడింగ్ ఏదైతే ఉందో ఎముకలన్నీ విరిగిపోవడం కూడా ఒకవైపు లాస్ట్ ప్రమాదానికి కారణం. ఎందుకంటే ఇప్పటికే లాస్ట్ సంబంధించి 2 సార్లు ప్రమాదం నుంచి బయటపడింది. ఒకసారి లిఫ్ట్ లో దాదాపుగా కొన్ని గంటల పాటు ఇరుక్కుంది, అప్పుడు కూడా లాస్ట్ నుంచి పేమెంట్ చెప్పి ఒకవైపు కూడా వారి కాన్స్టిట్యూన్సీ సంబంధించినట్టు ఆవిడ అభిమానులు కానీ మంది సాయన అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఆందోళన చెందారు. అప్పుడు బయటపడింది అనుకునే లోపు మొన్న నల్గొండలో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో కరెక్ట్ 10 రోజుల క్రితం జరిగినటువంటి సభ నుంచి వస్తున్న సైతం కూడా ఆ రోజు కూడా ఒకవైపు కూడా దానికి సంబంధించి కూడా ఒకవైపు ఆ రోజు కూడా శ్రీధర్, ముందున్న ఏదైనా వెహికల్ని ఢీ కొట్టారన్న దానిపై ఆర్టీఐ అండ్ పోలీస్ అధికారులు కూడా విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. కార్ డ్యామేజ్ని బట్టి చూస్తే, అక్కడున్న రైలింగ్ వంగిపోయిన దాన్ని బట్టి చూస్తే ముందున్న ఏదైనా వాహనాన్ని ఢీకొన్న తర్వాతే రైలింగ్ను ఢీకొని ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా క్లారిటీ వచ్చిందా? అలాగే ప్రస్తుతం డ్రైవర్ నోరు తెరిస్తేనే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో డ్రైవర్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఎటువంటి స్థితిలో ఉన్నాడు? ఒక్క నిమిషం శ్రీధర్. లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులర్పించడానికి అధికారులంతా కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. స్పీకర్ కూడా, శాసనసభ స్పీకర్ కూడా లాస్యానందిత నివాసం దగ్గరకు చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లాస్యానందిత ఈ ఉదయం కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎమ్మెల్యే లాస్యానందిత స్పీకర్ మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు ఒకసారి? చనిపోవడము యాక్సిడెంట్లో చాలా దురదృష్టకరమైన వార్త ఇది. ఈ తెలంగాణ అసెంబ్లీకి చిన్న వయసులో పట్టినే ఈ విధంగా దుర్మరంగా పాలన అవ్వడము చాలా బాధాకరము. ఆమె ఎంతో వాళ్ళ తండ్రితో నేర్చుకున్న ప్రజాసేవను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో చాలా పెద్ద ఎత్తున పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉండి ఈ విధంగా భగవంతుడు తీసుకుపోవడము చాలా బాధాకరము. మరి నందిత సాయన్న ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి, మరి అదేవిధంగా వారి కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని చెప్పేసి అసెంబ్లీ తరఫున అసెంబ్లీ స్పీకర్గా నేను ఈ కోరిక భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అధికారిక లాంఛనాల గురించి మొన్నటి సమావేశంలో లాస్ట్ ఏదైనా అవకాశం కలిగిందా సార్ మాట్లాడారు? ఉండే అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీఎస్సీ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశం ఇవ్వాలని వారు కోరినప్పుడు తప్పకుండా ఇస్తామని, అదేవిధంగా అందరికీ అవకాశం వచ్చింది. మరి వారికి కూడా వారు వచ్చినప్పుడు వారు లేకుండ్రి అసెంబ్లీలో, కానీ మంచి యాక్టివ్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో చాలా యాక్టివ్గా ఉంటుండే. అధికారిక లాంఛనాలు ఏమన్నా? అధికారిక లాంఛనాలు మరి నేను కూడా టీవీలోనే చూసిన. ఏమని ముఖ్యమంత్రి గారు
ఆదేశాలు ఉన్నాయి. కరెక్ట్గా నాకు తెలియదు, అది కూడా తెలుసుకొని నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను. లాస్ట్ 2 times జరిగిన అసెంబ్లీ వాటిలలో తన గురించి మాకు ఒక దగ్గరికి వెళ్ళి మా రిలేటివ్ కూడా కావాలే సాయన్న వాళ్ళు, చాలా మంచి నందిత, చాలా మంచి మనిషి, ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతోనే ఆమె ఉండే, కానీ ఈ విధంగా అవుతుందని ఎవరు అనుకోలే. జరగరాంది జరిగింది. ఇక దాని గురించి మరి ఎక్కువ చెప్పడం కాదు, వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదే లాస్ట్ డే అసెంబ్లీ కూడా మాట్లాడింది, నాతో మాట్లాడింది, అభివృద్ధి గురించే చెప్పింది, నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పింది. తప్పకుండా మనం చేద్దామని కూడా చెప్పింది ఆమెకు. రైట్, అది ఒకవైపు స్పీకర్ కూడా మాట్లాడుతూ ఒకవైపు తనకున్నటువంటి అనుబంధం ఇది. కాయానికి నివాళులర్పించి అక్కడి నుంచి ఆయన తిరిగి వెళుతున్నారు. లాస్యానందిత భౌతికాయానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపడానికి ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తోంది. లాస్యానందిత ప్రయాణిస్తున్న కార్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ కారు ఈ ఉదయం ప్రమాదానికి గురైంది. అయితే ముందు వెళుతున్న వాహనాన్ని ఢీకొట్టి ఆ తర్వాత రైలింగ్ని ఢీకొట్టిందా, ఆ సమయంలో ఏం జరిగిందనే దానిపై ఆర్టీఏ అండ్ పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ కోలుకుంటే సరిగ్గా ప్రమాదం జరుగుతున్న సమయంలో ఏం జరిగింది, ఎందుకు లాస్యానందిత సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. లాస్యానందిత కూడా ముందు సీట్లోనే కూర్చున్నట్టుగా తెలుస్తోంది, కానీ లాస్యానందిత సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. అక్కడ దృశ్యాలు చూస్తూ ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అని తెలుస్తుంది, కానీ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినట్టుగా తెలుస్తుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. డ్రైవర్ కాలు విరిగిపోయింది, ఆయనకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. లాస్యానందితకు మాత్రం చాలా గాయాలయ్యాయి శరీరంలో. ఆమె థైబోన్ రిబ్స్ విరిగిపోయినట్టుగా తెలుస్తోంది, అలాగే ఒక కాలు పూర్తిగా విరిగినట్టుగా చెప్తున్నారు. శరీరంలో చాలా చోట్ల మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నట్టుగా పోలీసులు డాక్టర్లు పోస్టుమార్టం రిపోర్ట్లో పేర్కొన్నారు. శరీరంలో ఎముకలన్నీ విరిగిపోయాయి అని డాక్టర్లు చెప్తున్నారు. అంటే ముందున్న ఏదో వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఒక కుదుపుకు లోనయ్యారు. ఆ తర్వాత ఆ కారు వెళ్ళి కంప్లీట్గా లెఫ్ట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఉన్న రైలింగ్ని ఢీకొట్టింది. ఒకవేళ అంతే వేగంతో కారు నుజ్జైన ఆ వేగాన్ని చూస్తుంటే అదే వేగంతో రైలింగ్ను ఢీకొట్టున్నట్లయితే అక్కడున్న సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న దృశ్యాలు వేరే విధంగా ఉంటాయని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. సో ముందున్న ఏదో వాహనాన్ని ఢీకొట్టి ఆ తర్వాత లెఫ్ట్కి వెళ్ళిపోయింది. లెఫ్ట్ సైడ్ వీల్ కూడా ఇరిగి పడిపోవడంతో కంప్లీట్గా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత రైలింగ్ను ఢీకొందని చెప్తున్నారు. ఒకవేళ అదే వేగంతో రైలింగ్ను ఢీకొన్నట్లయితే కారు తల్లకిందులు అయిపోయే అవకాశం ఉంటుంది, అవతల పక్కకి వెళ్ళి పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ వేగంలో ముందు పార్ట్ డ్యామేజ్ అయిన బానెట్ వంగిపోవటం కానీ, ఆ వీల్ ఇరిగిపోవటం కానీ, ఆ డ్యామేజ్ అయిన ఆ దృశ్యం చూస్తూ ఉంటే ముందు ఏదో వెహికల్ని ఢీకొట్టిన తర్వాతే కారు లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఆగింది అని చెప్తున్నారు. ఏది ఏమైనా లాస్యానందిత కారు ప్రమాదానికి గురి కావడం, ఆమె ప్రాణాలను కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది. ఒక్కసారి మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, కారు డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఏం జరిగింది అనేది కేవలం డ్రైవర్కి మాత్రమే తెలుసు. తను నిద్రమత్తులో ఉన్నాడా, లేదంటే ముందున్న వాహనం సడన్గా కనిపించలేదా, ఆ సమయంలో ఫాగ్ ఉందా, లాస్యానందిత సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదు, ఇవన్నీ కూడా కేవలం డ్రైవర్కి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది. సో డ్రైవర్ ఆరోగ్యం గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? అటు తీవ్రంగా గాయపడ్డటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించి కూడా చికిత్స అయితే పొందుతున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించి ఆయన గీత ప్రమాదం నుంచి బయటపడితే మాత్రం ఒకవైపు ఈ ప్రమాదానికి కూడా కారణాలు ఏముంది తెలియ వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రమాద కారణాలు, అసలు ప్రమాదం ఏ విధంగా సంభవించింది, అసలు నిజంగానే వీళ్ళే వెళ్ళి రైలింగ్ కు దిగారా, లేకపోతే ఏ సమయంలో అసలు ఏం జరిగిందన్న వివరాలు పూర్తి స్థాయిలో ఒకవైపు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు డ్రైవర్ కు సంబంధించి కీలకం, ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు దీనిపైన ఆర్టీఏ అధికారులు కానీ పోలీసులు కానివ్వండి కంబైన్ గా ఒకవైపు కూడా ఈ ప్రమాదానికి, ఎందుకంటే చనిపోయింది ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఆవిడకి సంబంధించి అది కూడా చిన్న వయసులో చనిపోయింది కాబట్టి అటు సీఎంతో పాటు కూడా అటు ప్రముఖ రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకవైపు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి
ఏదైతే కారణాలు వాటన్నిటి కూడా వెంటనే కూడా అధికారులు వేగవంతంగా దర్యాప్తు చేపట్టి కూడా వీలైనంత తొందరగా కూడా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు కూడా స్పీకర్ కూడా ఇలాంటిని వెల్లడించినటువంటి పరిస్థితి. చిన్న వయసులో తనకు ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి దాని మీద కూడా తనను కలిసి అభివృద్ధి పైన కూడా ఒకవైపు మాట్లాడిందని చెప్తున్నారు. కాబట్టి ప్రధానంగా డ్రైవర్ ఎందుకంటే లాస్ట్ టైం ఎందుకు ఒకవైపు స్పాట్ డెడ్, ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వెల్లడించినటువంటి సంచలన విషయాలు ఏవైతే ఉన్నాయో రిస్క్ అన్ని పెరిగిపోవడం కానివ్వండి, వాటికి సంబంధించి ఎనమకాలు పూర్తి స్థాయిలో చిందరవందరగా అవ్వడం కానివ్వండి, వీటన్నిటి చూస్తే కూడా ఆమె ప్రమాదం ఎంత తీవ్ర స్థాయిలో కూడా జరిగింది, ఎంత వేగంగా ఉంటే, ఎందుకంటే ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన సరే కూడా ఒకవైపు కూడా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా సరే కూడా అంత తీవ్ర స్థాయిలో లోపల ఉన్నటువంటి ఎముకలు అన్ని విరిగి రక్తాస్త్రం అవడం అనేది కూడా చాలా పెద్ద స్పీడ్ మీద అంటే చాలా వేగంగా కూడా ఒకవైపు కారు వెళ్ళే ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఈ ప్రమాదం అందుకే అంత తీవ్ర స్థాయిలో అయి ఉంటుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొంతమంది నేతలు సైతం కూడా వస్తున్నటువంటి పరిస్థితి, పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకవైపు ఎమ్మెల్యే కూడా ఇటు శ్రీధర్, నందిత ఈ ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారులో ప్రమాదానికి గురి కావడంతో కారు ముందు భాగం నుజ్జు అయిపోయింది. ఆమె ఆ కారులోనే స్పాట్లోనే చనిపోయారు అని డాక్టర్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడించారు. కారు ప్రమాదానికి గురైన తరువాత ఆ విషయం తెలిసిన అధికారులు వెంటనే స్పాట్కి చేరుకున్నారు. అప్పుడు మేము అవుతుండేది వాళ్ళు ఇప్పుడు ఈ ట్రాజడీ అయినందుకు విల్ డూ అవర్ బెస్ట్ వాట్ సపోర్ట్ వీ కెన్ డూ. సార్ లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు సార్ నందిత గారు? అంటే ఎలక్షన్ అయిన తర్వాత ఆయన పోయిన తర్వాత ఇక ఆయనతో ఎలక్షన్ అయిన తర్వాత ఒకసారి హలో అన్నాం, అంతేగాని ఎక్కువ ముచ్చట కాదు. ఇది ఒకవైపు కూడా కుటుంబంతో చాలా అనుబంధం ఉంది. ఏదైతే తమ తండ్రి ఉండేది కాబట్టి అయినప్పుడు కూడా మాట్లాడాలని చెప్పి కూడా ఎమ్మెల్యే వినోద్ చెప్తున్నటువంటి పరిస్థితి. లాస్యనందిత మరణ వార్త విని అందరూ కూడా తలడిల్లిపోయారు. లాస్యనందిత కారు ప్రమాదం జరిగిందనే వార్త విని, ఆమె మరణించారనే వార్త విని అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. లాస్యనందిత పోస్ట్మార్టం రిపోర్ట్లోనూ సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆమె సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లే లాస్యనందిత మృతి చెందారు అని చెప్తున్నారు. తలకు బలమైన గాయం కావటం వల్ల ఆమె స్పాట్లో చనిపోయారు అని డాక్టర్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో వెల్లడించారు. అలాగే శరీరంలో చాలా చోట్ల గాయాలున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. లాస్యనందిత నిన్న ఒక దర్గాకు వెళ్ళారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామంలో ఉన్న మస్కిన్ బాబా దర్గాలో రాత్రి 1 గంట వరకు అక్కడే ఉన్నారు. 1 గంట సమయంలో పూజలు చేశారు. తెల్లవారుజామున దాదాపు 3 గంటల వరకు అక్కడే గడిపారు. ప్రయాణమైన సమయంలో అక్కడ నుంచి తిరిగి ప్రయాణమైన తర్వాత గంట తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఓఆర్ఆర్పై అధిక వేగంతో వెళ్ళిన కారణంగానే ఈ ప్రమాదం జరిగింది అని పోలీసులు చెప్తున్నారు. దర్గా నుంచి బయలుదేరిన గంట తర్వాత ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆరోగ్యం బాగుండాలి అని ఇటీవల కాలంలో లాస్యనందిత కారు ప్రయాణిస్తున్న సందర్భంలో గత నల్గొండ సభకు వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ప్రమాదానికి గురయ్యారు. అప్పుడు హోంగార్డ్ కూడా ప్రమాదంలో చనిపోయారు. దీంతో లాస్యనందిత ఆరోగ్యం కోసం దర్గాలో పూజ చేయాలని అనుకున్నారు. నిన్న కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి దర్గాలో పూజ చేసి తిరిగి వస్తున్న సమయంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లాస్యనందిత మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో చనిపోయారు. సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే ఆమె ప్రాణాలతో బయటపడి ఉండేవారని చెప్తున్నారు. డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకున్న కారణంగా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. డ్రైవర్ ప్రాణాలతోనే బయటపడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ లాస్యనందిత మాత్రం కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేస్తోంది. వాళ్ళ చుట్టాలు వచ్చిండ్రు ముందు. వచ్చిన తర్వాత ఇంటి చికెళ్ళి ఈమె ఎమ్మెల్యేని అంటారు, మాకు తెలియదు. వాళ్ళ అక్కళ్ళు చెప్పారు మా చెల్లెలు ఎమ్మెల్యే ఉంది అంటారు. వచ్చిండ్రు, కూర్చున్నారు. అగరబత్తీలు నిమ్మకాయలు తెచ్చి పెట్టుకున్నారు, కొబ్బరికాయలు కొట్టిండ్రు, దేవునికి సీటు పాకాలు ఇచ్చిండ్రు, కూర్చున్నారు. మళ్ళీ వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చారమ్మా? వాళ్ళ అక్కళ్ళు ముందు వచ్చిండ్రు, చెల్లెలు ఎంట చిరికిళ్ళు వచ్చేది 12 కావచ్చు. ఎప్పటి వరకు ఉన్నారు వాళ్ళు 3-4 గంటల వరకు కూర్చున్నారు. 12 వచ్చి ఇక అప్పుడు వెళ్ళిపోయిండ్రు. కానీ ఉండేరా వాళ్ళు? అవును, వెళ్ళిపోయిండ్రు. 12 వచ్చి 2-3 గంటలకు పోయిండ్రు.
ఉంది 3-4 కావచ్చు ఇక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ప్రతి టైం సంవత్సరం చూడండి. వస్తారా వాళ్ళు? ప్రతి సంవత్సరం రారు, ఇప్పుడే వచ్చారు కొత్తగా. కొత్తగా వచ్చారా? అంటే దర్గా ఉన్నదంటే అని వాళ్ళు ఎవరు చెప్పిండ్రు వాళ్ళు, కాబట్టి మాకేం తెలియదు. వాళ్ళు వచ్చారు ఇక్కడ. హెల్త్ బాగాలేదంటని ఆమెకు, ఎమ్మెల్యేకి హెల్త్ బాగాలేదంటని వాళ్ళ అక్కోళ్ళు ముందు వచ్చిండ్రి. వాళ్ళ మేడం అనే ఆమె నెట్టించుకెళ్ళి రాత్రి వాళ్ళ అక్కోళ్ళు నాకు సాయన్న గారికి ఉన్నటువంటి అనుబంధం, ఇద్దరం 1994లో ఎమ్మెల్యేలమైన ఆ పరంపర కొనసాగుతూ పోయిన సంవత్సరం వారు మరణించడం, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని గౌరవించాలన్న ఉద్దేశంతోనే లాస్యనందితకు టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత అమ్మాయి కూడా మరణించడం అనేది బాధాకరమైనటువంటి అంశం. ఆ కుటుంబానికి తీరని